హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. ఇది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కస్టర్డ్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో పాలు వేసుకొని పొంగొచ్చే వరకు కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నానండి. నార్మల్గా కస్టర్డ్ మెజర్మెంట్ వచ్చేసి 1/2 లీటర్ పాలకి 2.5 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నా కాబట్టి 5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నా. ఇలా 5 నిమిషాలకి పాలు పొంగొస్తాయి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత 1/2 కప్పు షుగర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలని మరొకసారి కలుపుకొని మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పాలు చిక్కపడే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 5 నిమిషాలకి పాలు చిక్కపడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో చల్లటి వాటర్ని వేసుకొని అందులో ఈ సర్వింగ్ బౌల్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పాలు అనేవి మనకి త్వరగా రూమ్ టెంపరేచర్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ పాలు మేగడ కట్టకుండా చల్లారే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూశారు కదా 3 గంటల తర్వాత ఎంత చిక్కగా ఉన్నదో. ఇప్పుడు ఒక స్పాచులాతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు దానిమ్మ గింజలు, 1 కప్పు యాపిల్ ముక్కలు, 1 కప్పు గ్రీన్ గ్రేప్స్ ముక్కలు, 1 కప్పు బ్లాక్ గ్రేప్స్ ముక్కలు, 1 కప్పు పపాయ ముక్కలు, 1 కప్పు కివీ ముక్కలు, 1 కప్పు అరటిపండు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే యాపిల్, బనానా ముక్కలు అనేవి అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా కట్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి. ఇలా ఫ్రూట్స్ అన్ని కలుపుకున్నాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.